బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నడుస్తున్నాయి. అవామీ లీగ్ పార్టీ పిలుపునిచ్చిన బంగ్లా బంద్తో ఢాకా నుండి చిట్టగాంగ్ వరకు, సిల్హెట్ నుండి రాజ్షాహి వరకు రోడ్లన్నీ బంద్ అయ్యాయి. షాపులు మూసేశారు, బస్సులు రైళ్లు ఆగిపోయాయి. అదే అవకాశంగా బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్టులు హిందువులపై రెచ్చిపోయి మరీ దాడులు చేస్తున్నారు. హిందూ అన్నవాడు కనిపిస్తే కనికరం లేకుండా ఊచకతకు వస్తున్నారని సమాచారం. అసలు ఈ బంద్ కారణం ఏంటంటే, ప్రధాని షేక్ హసీనా వాజిద్, హోంమంత్రి అయిన అసదుజ్జమాన్ ఖాన్ ఇద్దరికి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ తీర్పు ఇన్ ఆబ్సెంటియా రూపంలో వచ్చింది. అంటే ఇద్దరూ ఇప్పుడు భారతదేశంలో ఆశ్రయం తీసుకొని ఉన్నందున విచారణకు హాజరు కాలేదు కాబట్టి వారు లేకుండానే తీర్పు వెలువడింది. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏమిటంటే, 2024 జూలై ఆగస్టు విద్యార్థి యువత తిరుగుబాటులో ప్రాణాంతక బలప్రయోగం చేసి నిరసనకారులపై గుండ్లు కాల్చి వందలాది మందిని చంపారని నేరం మోపారు. యునైటెడ్ నేషన్స్ ఫిబ్రవరి నివేదిక ప్రకారం ఈ మరణాల సంఖ్య దాదాపు 1400 వరకు ఉండవచ్చని అంచనా. షేక్ హసీనా ఈ తీర్పును రాజకీయ ప్రేరేపితం, పూర్తిగా పక్షపాతం అంటూ తోసిపుచ్చుతూ, నేను అసదుజ్జమాన్ ఖాన్ ప్రాణ నష్టం తగ్గించడానికి ప్రయత్నించాం, మేము మంచి ఉద్దేశంతోనే చర్య తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పును బంగ్లాదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు, మా ఉద్యమం కొనసాగుతుంది, యూనిస్ ప్రభుత్వం పడిపోయే వరకు మరింత తీవ్రతరం అవుతుందని అవామీ లీగ్ నాయకులు హెచ్చరించారు.